Hi students, welcome to portfolio management class. In today's class, we are going to discuss about the meaning of return and risk, and also we are going to discuss about types of risks. So ఈ తరగతిలో మనం రిటర్న్ అంటే ఏమి, రిస్క్ అంటే ఏమి, వివిధ రకాల రిస్కులు గురించి మనము ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో డిస్కస్ చేసుకోబోతున్నాం. దయచేసి మీరందరూ కూడా వినాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐ షల్ ఫార్వర్డ్ ద వర్డ్ ఫైల్ టు ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ ద ఫైల్. సో అండర్స్టాండింగ్ రిటర్న్ అండ్ రిస్క్. ఓకే, చూడండి, వాట్ ఈజ్ రిటర్న్? వాట్ ఈజ్ రిటర్న్? సో రిటర్న్ అంటే ఏమి? It is a profit you make on your investment shown as a percentage. ఏమంట రిటర్న్ అంటే? ప్రాఫిట్ అన్నమాట. దేని మీద? పెట్టుబడి మీద. సో పెట్టుబడి ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది? 10,000 ఎందులో పెట్టినాం? ఒక షేర్లో పెట్టినాం. అది ఎంత అయింది? 12,000 అయింది. ఓకే, సో 10,000 విలువ మొత్తం మనం పెడితే దాని యొక్క వాల్యూ కొన్నాళ్ళ తర్వాత ఎంత అయింది? 12,000 అయింది. ఇప్పుడు రిటర్న్ ఎంత అన్నప్పుడు మనం మొట్టమొదట పెట్టిన పెట్టుబడిని ఇప్పుడుండే మార్కెట్ వాల్యూ నుంచి తీసేయాల. ఇప్పుడు అంటే 1 year తర్వాత ఆ పెట్టుబడి 10,000 పెట్టుబడి ఎంత అయింది? 12,000 అయింది కదా. సో 12,000లో 10,000 పోతే ఎంత మిగులుతుంది అంటే 2,000 మిగులుతుంది. ఓకే, 2,000. సో 2,000 అనేది ప్రాఫిట్ అనమాట. ఆ ప్రాఫిట్ని దేంతో డివైడ్ చేయాలంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రారంభ పెట్టుబడి ఎంత? 10,000. సో ప్రాఫిట్ డివైడెడ్ బై ప్రారంభ పెట్టుబడి. ప్రాఫిట్ ఇది ఎంత? 2,000 ఎలా వచ్చింది అంటే ప్రస్తుతం 10,000 పెట్టుబడి పెట్టింటే లాస్ట్ ఇయర్ ప్రస్తుత విలువ 12,000. 12,000లో 10,000 పోతే 2,000 ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ అనేది 2,000 అవుతుంది. 2,000 డివైడెడ్ బై 2,000 డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత? 10,000. సో ఆ రకంగా దాన్ని చేసినప్పుడు 2,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 చేస్తే 20% వస్తుంది. అంటే 1 yearకు 10,000 మీద ఎంత పర్సెంటేజ్ రిటర్న్ అంటే 20%. సో దట్ ఈస్ ద రిటర్న్. ఆ రకంగా మనం అంచనా వేసుకోవచ్చు. ఓకే, మీకు ఆల్రెడీ ఒకటి ఎగ్జాంపుల్ కూడాను మీకు ఒకటి పంపించాను. అదేమంటే where is that file? I haven't. Yeah, it is there. సో ఇప్పుడు చూడండి, మా పాప సుమ పేరు మీదుగా ఎంత పెట్టుబడి పెట్టినాను? మీరు క్యాల్కులేటర్ తీసుకోండి. 44,884. ఓకేనా? 44,884. ఇది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే రియల్ ఇది ఈరోజు షేర్ మార్కెట్లో వాల్యూ 44,884.58 పెట్టుబడి పెట్టినాను. సో కరెంట్ మార్కెట్ అంటే కరెంట్ అంటే ఎప్పుడది అంతా ఒక 15 days 1 month కూడా కాలేదు ఇంకా పెట్టుబడి పెట్టి. సో 1 month కిందట ఎంత పెట్టుబడి పెట్టినాను? 44,884. ఇప్పుడు దాని వాల్యూ ఎంత? 47,090.63. ఓకే, సో డిఫరెన్స్ ఎంత? ఇగో 47,090లో 44,884 పోతే ఇగో ఈ వాల్యూ వస్తుంది 2,206. ఓకేనా? 2,206 డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట 44,884 ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది రిటర్న్స్?
గ్రీన్ కలర్లో ఉంచండి. 4.91% అనమాట. ఇది ఎన్ని రోజులకి అంటే అంత ఒక నేను పెట్టుబడి పెట్టి ఎంత అయింది, 15-20 డేస్ కూడా కాలేదు. సో 15-20 డేస్ కూడా కాలేదు. సో ఎంత వచ్చింది మనకు, 4.9% వచ్చింది. 4.9%. ఓకే. సో డియర్ స్టూడెంట్స్, సో అందుకని క్యాలిక్యులేటర్ నేను తీసుకోమని చెప్పాను మీకు. అది కరెక్టా కాదనేది మీరు చూడండి, తెలుస్తుంది. సరే, ఈ 1 డే రిటర్న్స్ ఏంటి అంటే రెడ్ కలర్లో ఉండేది. ఈరోజు కొంచెం మార్కెట్ డౌన్లో ఉన్నందుకు ఏమైంది, 63 రూపాయలు లాస్ వచ్చింది, అంటే 0.13% అనమాట. అదే ఈరోజు లాభం వస్తే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా? మరి ఎందులో అది కూడా ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కోటక్ నిఫ్టీ ఆల్ఫాలో ఎన్ని ఉన్నాయి షేర్స్, 473 షేర్స్ ఉన్నాయి నాకు. మోర్ రియాలిటీ అనే దానిలో 200 షేర్స్ ఉన్నాయి. మరి ఇక రెడ్ కలర్ చూపిస్తుంది చూడండి. సుధీర్, డోంట్ టచ్ యువర్ స్క్రీన్. ఊరినే మొబైల్ విను, ఊరినే మొబైల్లో చూస్తూ విను. ఓకే. సో మోర్ రియాలిటీ, ఈ షేర్స్ వాల్యూ కొంచెం తక్కువగా ఉన్నట్టు రెడ్డిష్లో చూపిస్తూ ఉన్నది, రైట్? ఓకే. సో ఐ థింక్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో పాయింట్ ఏమంటే రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ డివైడెడ్ బై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. మరి ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే, నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు వాల్యూ ఇప్పుడు ఎంత వాల్యూ ఉందనేది చూసుకోవాలా. చూసుకున్నప్పుడు 12,000 అని తెలిసింది. 12,000లో 10,000 తీసేస్తే 2,000 ప్రాఫిట్ వస్తుంది. దాన్ని ప్రారంభ పెట్టుబడితో డివైడ్ చేయాలా. దాని మల్టిప్లయర్ ఖచ్చితంగా 100. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా కంపల్సరీగా మనం మల్టిప్లయర్ 100 తీసుకోవాలి. 100తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 2,000 డివైడెడ్ బై 10,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20% వస్తుంది. అది రిటర్న్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఓకే. మరి రిస్క్ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై రిస్క్? రిస్క్ ఇస్ ద అన్సర్టైనిటీ అబౌట్ ద రిటర్న్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. రిస్క్ అంటే మన పెట్టుబడి మీద ఏమి అన్సర్టైనిటీ, అనిశ్చిత స్థితి అన్నమాట. అంటే మన యొక్క రిటర్న్ ఎంతవరకు ఫ్లక్చువేట్ అవుతుంది అనేది. ఎగ్జాంపుల్, ఇఫ్ స్టాక్ ఏ ఫ్లక్చువేట్స్ బిట్వీన్ 9,500 and 10,500, స్టాక్ బి ఫ్లక్చువేట్స్ బిట్వీన్ 8,000 and 12,000, ఏది ఎక్కువ రిస్క్ ఉంది అనుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్, మీరు రెండింటిలో పెట్టుబడి పెట్టినారబ్బా, స్టాక్ ఏ, స్టాక్ బి. స్టాక్ ఏ ఎలా కదలాడుతుంది? 9,500 నుంచి 10,500 మధ్య అటు ఇటు ఊగిసలాడుతుంది. స్టాక్ బి ఏమైంది? 8,000 నుంచి 12,000. ఇక్కడ స్టాక్ ఏకి సంబంధించిన తేడా ఎంత ఉంది? 10,500, 9,500 మధ్య తేడా ఎంత? 1,000 రూపాయలు తేడా. అదే మరి బికి సంబంధించి 12,000, 8,000 మధ్య తేడా ఎంత అంటే 4,000 తేడా. మరి ఏది రిస్క్ ఎక్కువగా ఉంది అంటే స్టాక్ ఏనా, స్టాక్ బీనా? చార్ట్లో చెప్పండి, రిస్క్ ఎక్కువ ఏది ఉంది? చార్ట్ చేయండి, చార్ట్లో చెప్పండి మీరు. స్టాక్ బీనా, స్టాక్ ఏనా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు ఎవరు వినట్లేదు అని అర్థం. ఓకే, రైట్, వెరీ గుడ్. కాబట్టి ఎందుకు ఫ్లక్చువేషన్ అంటే ఊగిసలాడడం అనేది చాలా తేడా ఉంది, వ్యత్యాసం. 8,000, 12,000 మధ్య అటు ఇటు ఊగిసలాడుతుంది అంటే లాస్ ఎక్కువ ఉంది అని అర్థం. అంటే హై రిస్క్ ఉంది అని అర్థం. అక్కడ హై రిస్క్ ఉంది అని అర్థం. సో ఈ రిస్క్ని మనము కొన్ని మెథడ్స్లో కొలుస్తాం. స్టాండర్డ్ డీవియేషన్తో కొలుస్తాము, బీటా అని కొన్ని స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉన్నాయి, వాటితో కొలుస్తాం. గోపి ఏ అని చెప్తున్నాడు. ఏ ఎలా అవుతుంది? 9,500, 10,500 మధ్య తేడా ఎంత గోపి? 1,000 కదా.
మరి స్టాక్ బి విషయంలో 12,000 8,000 మధ్య తేడా ఎంత? 4,000. ఎంత తేడా ఉంది? ఏ అనే స్టాక్ ఎంత తేడా ఉంది? రెండు ప్రైజెస్ మధ్య డౌన్ ప్రైస్ అంటే హై ప్రైజ్ లో ప్రైజ్ మధ్య తేడా ఎంత ఉంది? 1,000 రూపాయలు ఉంది ఏ స్టాక్. మరి అదే బి స్టాక్ 4,000 ఉంది. అంటే మరి లాభం కాదు ఇక్కడ, రిస్క్. వొలాటాలిటీ అంటే హెచ్చు తగ్గులు ఎక్కువగా దేనికి సంబంధించి ఉన్నాయి? స్టాక్ బికి సంబంధించి ఉంది. అంటే రిస్క్ ఎక్కువ ఉంది. అంటే ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో లాభం కూడా ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? రిస్క్ ఎక్కువ ఉన్న చోట లాభం కూడా ఎక్కువ ఉంటుంది. హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద రిటర్న్. ఓకేనా? లోవర్ ద రిస్క్ లోవర్ ద రిటర్న్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ, రైట్? సరే, ఇక మనం టైప్స్ ఆఫ్ రిస్క్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనం రిస్క్లు ఎన్ని రకాలుగా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సిస్టమాటిక్ రిస్క్, ఓకే, తర్వాత అన్సిస్టమాటిక్ రిస్క్, ఓకే. సో ఇట్లా మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు రిస్క్ను. సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్. సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏమిటి? సిస్టమాటిక్ రిస్క్ అంటే రిస్క్స్ దట్ ఇంపాక్ట్ ద ఎంటైర్ మార్కెట్ ఆర్ ఎకానమీ. మొత్తం మార్కెట్ను ప్రభావితం చేసేది, మన కంట్రోల్లో లేనిది, దాన్ని సిస్టమాటిక్ రిస్క్ అంటాం. మన కంట్రోల్లో ఉండేదాన్ని అన్సిస్టమాటిక్ రిస్క్ అంటాం. ఓకేనా? లేదా ఒక కంపెనీకి, ఒక సెక్టార్కు, ఒక పరిశ్రమకు సంబంధించినది, ఇది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇది అన్కంట్రోలబుల్ రిస్క్ అన్నమాట. ఇది సిస్టమాటిక్ రిస్క్ అంటే అన్కంట్రోలబుల్ రిస్క్. దేనిపైన ఆధారపడి ఉంటుంది? మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. మ్యాక్రో అంటే స్థూల ఆర్థిక అంశాలు. ఏంటి స్థూల ఆర్థిక అంశాలు? ఎకనామిక్ గ్రోత్, ఆర్థిక అభివృద్ధి, జీడిపి అన్నమాట. మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించే వడ్డీ రేట్లు, భారతదేశంలో ద్రవ్యోల్బణం, భారతదేశంలో నిరుద్యోగిత, ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటే విదేశీ మారక ధరలు, ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించిన ఖర్చులు కావచ్చు, లేదంటే పన్ను విధించే విధానం కావచ్చు. ఇవన్నీ కూడాను కంపెనీ చేతుల్లో ఉంటాయా? కంపెనీ చేతుల్లో ఉండవు. కంపెనీ చేతుల్లో లేని అంశాలనే మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారు. వాటి ద్వారా వచ్చే ప్రమాదాన్ని మనము సిస్టమాటిక్ రిస్క్ అంటాం. దానికి ఆ రిస్కులు మళ్ళీ చాలా రకాలుగా ఉన్నాయి. ఒకటి మార్కెట్ రిస్క్, రెండోది ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, మూడోది ఇన్ఫ్లేషన్ రిస్క్, నాలుగోది కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్, ఐదోది పొలిటికల్ లేదా రెగ్యులేటరీ రిస్క్. ఇట్లా 5 రకాలు. సరే, మార్కెట్ రిస్క్ అంటే ఏమి? మార్కెట్లో హెచ్చు తగ్గుల వలన వచ్చే నష్టం. ఎగ్జాంపుల్ చూడండి, 2020లో గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అన్ని దడాలన పడిపోయాయి. మంచి మంచి కంపెనీల యొక్క వాటాల ధరలు కూడాను పడిపోయాయి. యాపిల్, గూగుల్ లాంటి ఫేమస్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్ కోవిడ్ యొక్క ఇంపాక్ట్ వలన చాలా మంది తమ యొక్క పెట్టుబడులను వెనుక తీసుకున్నారు. వెనుక తీసుకోవడం వలన మొత్తం మంచి మంచి కంపెనీల యొక్క ధరలు కూడా తగ్గిపోయినాయి. ఆ రకంగా మార్కెట్ ఏదైనా ఒక అంశం వలన మొత్తం అమ్మడం స్టార్ట్ చేశారనుకోండి పెట్టుబడిదారులు, ఆటోమేటిక్గా కంపెనీల యొక్క ధరలు తగ్గుతూ వస్తాయి. ఆ రకంగా ఏర్పడే రిస్క్నే మార్కెట్ రిస్క్ అంటాం. ఓకేనా? ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, వడ్డీ ధరలను పెంచడం కానీ తగ్గించడం కానీ జనరల్గా ఎవరికి ఉంటుంది అంటే ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది. మానిటరీ పాలసీ, ద్రవ్యోల్బణ విధానంలో, అంటే వడ్డీ రేట్లలో వచ్చే మార్పుల వలన వచ్చే రిస్క్నే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ బాండ్స్ ప్రైజెస్ ఫాల్. ఏమంట? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు
ప్రభుత్వం యొక్క బాండ్ల యొక్క విలువలు తగ్గుతాయన్నమాట. సపోజ్ యు ఓన్ ఏ 10-year గవర్నమెంట్ బాండ్ పేయింగ్ 5%. నువ్వు ఒక 10 సంవత్సరాలు బాండ్, ప్రభుత్వ బాండు నువ్వు నీతో ఉందనుకో, దాని మీద వడ్డీ రేట్ 5% అనుకో. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది? వడ్డీ రేటు 6% ఆఫర్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీతో ఉండే బాండ్ యొక్క ధర లెస్ అట్రాక్టివ్ అవుతుంది. ఎందుకంటే నీతో ఉండే బాండ్ మీద 5% వడ్డీ వస్తుంది, కానీ ఇప్పుడు 6% రాబోతుంది. అప్పుడు నీ యొక్క బాండ్కు డిమాండ్ తగ్గుతుంది. ఆ రకంగా బాండ్ యొక్క ధర తగ్గుతుంది అని అర్థం. ఆ రకంగా వడ్డీ రేట్లు ప్రభావితం చేస్తాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటే వస్తువుల యొక్క ధరలలో పెరుగుదల ఉన్నప్పుడు వచ్చే రిస్క్నే ఇన్ఫ్లేషన్ రిస్క్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్, the risk that arises that rising inflation will erode purchasing power of returns. Example చూడండి, you invest 1 lakh in fixed deposits yielding 6% annually. నువ్వు స్టేట్ బ్యాంక్లో కానీ లేదంటే కెనరా బ్యాంక్లో కానీ 6% వడ్డీతో 1 lakh డిపాజిట్ చేసావు. కానీ ప్రస్తుతం వడ్డీ ధరల యొక్క అంటే ద్రవ్యోల్బణం యొక్క రేట్ ఎంత ఉందంటే 7% ఉంది. 7% ఉంది, నీకేమో వడ్డీ 6% వస్తుంది. అంటే నువ్వు ఏదైనా కొనాలి అంటే 1,07,000 పెట్టాలా. నీకు 1 year తర్వాత బ్యాంక్ ఏం చేస్తుంది? 1,06,000 ఇస్తుంది. అంటే ఇంకా నువ్వు 1,000 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా నువ్వు ఏమైనా అప్పు తెచ్చుకొని నువ్వు కొనుక్కోవాల్సి వస్తుంది. అది ఇన్ఫ్లేషన్ చేసే పని. సార్ ఏంటి సార్ ఇది మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అంటే, ఎగ్జాంపుల్, నీకు 1 lakh నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ పే చేస్తే నీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నువ్వు 1 year తర్వాత 6% అంటే 1 lakhలో 6% అంటే 6,000 కదా. 1,06,000 ఇస్తుంది నీకు బ్యాంక్. కానీ ద్రవ్యోల్బణం రేట్ 7% ఉందనుకో, అప్పుడు నీకు వచ్చే వడ్డీ కంటే ద్రవ్యోల్బణం రేట్ ఎక్కువ. అంటే అంటే నువ్వు ఏదన్నా కొనాలి అనుకుంటే 1,06,000 కాదు పెట్టాల్సింది, 1,07,000 పెట్టాలా. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే 1% ఇంకా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది అని అర్థం. అంటే నీకు వచ్చిన రిటర్న్ ఇంకాను 1000 నెగిటివ్లోనే ఉంది అని అర్థం. నీ సంపద తగ్గినట్టు, అది దాని అర్థం. నెక్స్ట్, కరెన్సీ ఎక్స్చేంజ్ రిస్క్ అంటే విదేశీ ద్రవ్యం మార్పులలో వచ్చే దానివల్ల వచ్చే రిస్క్ అన్నమాట. అంటే ద రిస్క్ ఆఫ్ లాసెస్ డ్యూ టు ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్. విదేశీ మారక ద్రవ్యంలో హెచ్చు తగ్గుల వలన వచ్చే మార్పుల వలన వచ్చే నష్టం. ఎగ్జాంపుల్, an Indian investor buys shares in US company for $10,000. ఎగ్జాంపుల్, $1 is equal to 75 అనుకుందాం. If the rupee weakens to 80, your investment is worth more in rupee terms. However, if the rupee strengthens to 70, your investment loses value in rupees. ఏమంటా, ఒక ఇండియన్ పెట్టుబడిదారి $1,00,000 కొన్నాడు అనుకోండి. $1 is equal to 75. ఓకే, అప్పుడు మొత్తం ఎంత ఖర్చు పెట్టినట్టు? 1,00,000 × 75 is equal to ఎంత అవుతుంది? క్యాల్కులేటర్. 1 lakh × 75 ఎంత అవుతుంది? సారీ, 1 lakh కాదు, 10,000 × 75 7,50,000. అవునా? 7,50,000. ఓకే, అదే రూపీగిన వీక్ అయిందనుకో, 80 రూపాయలు పోయిందనుకో, నీకు లాభం వస్తుంది. అదే రూపీ బలపడింది అనుకోండి, నీకు లాస్ వస్తుంది. ఎందుకంటే రూపీ వీక్ అయితే నీతో డాలర్లు ఉంటే 50,000 లాభం వస్తుంది. ఎందుకంటే 10,000 × 80 వేసుకుంటే 8 లక్షలు అవుతుంది. నువ్వు 7.5 లక్షలు పెట్టుబడి పెడితే 8 లక్షలు అవుతుంది దాని వాల్యూ. అట్లా 50,000 లాభం వస్తుంది. అదే రూపీ స్ట్రాంగ్ అయిందనుకో, అప్పుడు 7 లక్షలు అవుతుంది. అంటే నువ్వు కొనింది 7,50,000 అయితే
రూపీ వాల్యూ ఎంతకు వచ్చింది? 70కి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? నీ పెట్టుబడి లాస్ అవుతుంది. ఆ రకంగా కరెన్సీ ఎక్స్చేంజ్ రేటు ప్రమాదం కూడా ఉంటుంది. ఇక లాస్ట్ వన్, పొలిటికల్ ఆర్ రెగ్యులేటరీ రిస్క్. అంటే రాజకీయ అనిశ్చిత స్థితి వలన, లేదంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన కూడాను మనకు రిస్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2016లో డిమోనిటైజేషన్ జరిగింది. అంటే నోట్లో, పాత నోట్లు, 500 రూపాయల నోట్లు మొత్తం రద్దు చేయడం జరిగింది. 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. దానివలన విపరీతమైన ఇబ్బంది ఏర్పడింది. క్యాష్ ఎక్కడే కానీ దొరకలేదు. ఓకేనా? దానివలన రియల్ ఎస్టేట్లో ఉండే స్టాక్స్, ఓకేనా, తర్వాత చిన్న చిన్న వ్యాపార చిల్లర వర్తక సంస్థలు అన్నీ కూడాను వాటి యొక్క ధరలు తగ్గిపోయినాయి. ఎందుకు? రియల్ ఎస్టేటు ఎక్కువగా ఏ ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే, చాలామంది ఎవరికి తెలియకుండా పన్ను కట్టకుండా కొంతమంది ఏం చేస్తారు, ఆ రకంగా పెట్టుబడి పెట్టాలా అనుకుంటారు. ఎప్పుడైతే నోట్ల రద్దు అయిపోయిందో దడేల్న రియల్ ఎస్టేటు తగ్గిపోయింది. కారణం, మార్పిడి చేసుకోవాలా. మార్పిడి చేసుకోవాలంటే డబ్బులు మార్పిడి చేసుకోవాలంటే డబ్బులు బ్యాంకుకి ఇవ్వాలా. బ్యాంకుకి ఇవ్వాలంటే ఆస్తులు కొనడానికి డబ్బులు ఉండవు. ఆ రకంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అనమాట. ఓకే, ఇవన్నీ కూడాను అన్కంట్రోలబుల్, మన చేతుల్లో లేని రిస్కులు. అంటే మార్కెట్ రిస్క్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, ఇన్ఫ్లేషన్ రిస్క్, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్, పొలిటికల్ ఆర్ రెగ్యులేటరీ రిస్క్. మరి అన్సిస్టమాటిక్ రిస్క్ అంటే ఇది కంపెనీకి సంబంధించి కంట్రోలబుల్, చాలా వరకు మన చేతుల్లో ఉంటుంది. కంపెనీ బిజినెస్ రిస్క్ అంటే ఏం? ఎగ్జాంపుల్, బిజినెస్, మన బిజినెస్ ఎవరు అనోటేట్ చేయదండి మీరు. ఓకే, బిజినెస్ రిస్క్, ద రిస్క్ అసోసియేటెడ్ విత్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఆర్ మార్కెట్ కాంపిటీషన్. అంటే మన కంపెనీ మార్కెట్లో సరిగా పోటీలో నిలబడకపోయినా, లేదంటే మన కంపెనీ పర్ఫామ్ చేయలేకపోయినా దాని ద్వారా వచ్చే రిస్క్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, నోకియా ఒకప్పుడు కనెక్టింగ్ పీపుల్ అని చాలా ఫేమస్ అయినది బటన్ ఫోన్ ఉన్నంత వరకు. ఎప్పుడైతే శాంసంగ్, తర్వాత యాపిల్, తర్వాత రెడ్మీ, రియల్మీ, ఇట్లా మొత్తం స్మార్ట్ మొబైల్స్ వచ్చినో నోకియా ఏమైపోయింది? ఆ బిజినెస్ తగ్గట్టుగా అడ్జస్ట్ కాలేకపోయింది. అంటే అడాప్ట్ కాలేకపోయింది. స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ లైక్ నోకియా ఫెయిల్డ్. ఆ రకంగా ఏమైపోయింది? మరుగున పడిపోయింది అది. ఓకేనా? సో అంటే ఎప్పటికప్పుడు కాలానుగుణంగా వస్తుండే మార్పులను మనము ఏం చేయాలి? మారాల. అలా కాకుండా అది మారుతాయనుకుంటే కుదరదు. ఫైనాన్షియల్ రిస్క్, ద రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ సచ్ యాజ్ ఎక్సెసివ్ డెట్. అంటే ఏదైనా ఒక కంపెనీ ఎక్కువ అప్పులు తీసుకోవడం వల్ల వడ్డీ పే చేయాల్సి వస్తుంది. ఆ రకంగా వచ్చే రిస్క్ను మనం ఫైనాన్షియల్ రిస్క్ అంటాము. ఎగ్జాంపుల్ చూడండి, జెట్ ఎయిర్వేస్ అనే కంపెనీ చాలా ఎక్కువ అప్పు తీసుకొని ఏమైంది? వడ్డీలు కట్టడానికే డబ్బు చాలుకు రావడం జరిగింది. దానివల్ల ఏమైంది? అది దివాలా తీసే స్థితికి వచ్చింది. దాని దెబ్బకు మొత్తం కంపెనీ యొక్క వాటా ధరలు తగ్గిపోయినాయి. ఓకేనా? బాండ్ హోల్డర్స్ కూడాను వాళ్ళ యొక్క డబ్బును లూజ్ అయినారు. సో ఆ రకంగా ఫైనాన్షియల్ రిస్క్ అంటే పొరపాటున మనం మన సామర్థ్యం కంటే ఎక్కువ అప్పులు తీసుకొని దానికి వడ్డీ చెల్లించడానికి కూడా ఇబ్బంది పడినాం అనుకోండి, దాని ద్వారా వచ్చే రిస్క్ను ఫైనాన్షియల్ రిస్క్ అంటాం. నెక్స్ట్, ఆపరేషనల్ రిస్క్ అంటే కంపెనీ దైనందిన జీవితంలో తన యొక్క పనితీరు సమర్థవంతంగా లేనప్పుడు. ఓకేనా? అంటే ద రిస్క్ డ్యూ టు ఫెయిల్యూర్ ఇన్ ఏ కంపెనీస్ ఆపరేషన్ సిస్టమ్ ఆర్ ప్రాసెసర్. ఎగ్జాంపుల్, ఇన్ 2021 Facebook experienced a mass outrage due to technical failures. ఫేస్బుక్ 2021లో కొన్ని సాంకేతిక అంశాల వలన ప్రజలంతా చాలా అసౌకర్యానికి గురైనారు. దాని దెబ్బకి ఏమైంది? స్టాక్ మార్కెట్లో దాని కంపెనీ యొక్క ధర పడిపోయింది. ఆ రకంగా కంపెనీ కొన్ని సమస్యలను పరిష్కరించలేని స్థితిలో సతమతమైనప్పుడు
అది ప్రజలకు తెలిస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ మీద ఉంటుందన్నమాట. నెక్స్ట్, రెప్యుటేషనల్ రిస్క్, పేరుకు సంబంధించి. ద రిస్క్ ఆఫ్ ఏ కంపెనీ లూజింగ్ పబ్లిక్ ట్రస్ట్ డ్యూ టు నెగటివ్ ఈవెంట్స్. ఏదైనా వ్యతిరేకమైన అంశాలు ఒక కంపెనీలో జరిగాయనుకోండి, దానివల్ల కూడాను కంపెనీ యొక్క షేర్ ధర తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్, 2015లో వోక్స్ వ్యాగన్ ఎమిషన్ టెస్ట్లు, పొల్యూషన్ రిలేటెడ్ టెస్ట్లో ఆ కంపెనీ మోసం చేసిందని ఒక స్కామ్ బయటపడింది. దాని దెబ్బకు ఆ కంపెనీ యొక్క ధర దడాలన పడేసింది, ఎందుకంటే పెనాల్టీలు కట్టాల్సి వచ్చింది వాళ్ళు. సో దాని యొక్క ఇంపాక్ట్ ఏమైంది, ఇన్వెస్టర్ల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది ఆ కంపెనీ. ప్రతి ఒక్కరూ ఆ కంపెనీ యొక్క ధరను, ఆ కంపెనీ యొక్క వాటాను అమ్మడానికి ట్రై చేశారు, ఇంకా తగ్గుతూ పోయింది. ఆ రకంగా విపరీతమైన లాసెస్ ఎదుర్కొన్నారు ఇన్వెస్టర్స్. అంటే ఏదైనా ఒక కంపెనీ తన యొక్క పనితీరులో మోసం చేసే మనస్తత్వం కలిగి ఉంటే అది ప్రజలకు తెలిస్తే ఆటోమేటిక్గా ఆ కంపెనీ యొక్క ధర పడిపోతుంది. ఇక సెక్టార్ స్పెసిఫిక్ రిస్క్, కొన్ని రంగాలకు మాత్రమే ప్రమాదం ఉండే రిస్క్ ఉంటుంది. రిస్క్ దట్ ఆర్ యూనిక్ టు ఎ పర్టికులర్ ఇండస్ట్రీ. ఎగ్జాంపుల్, 2019 Indian real estate sector faced challenges due to liquidity crisis in non-banking financial companies. బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలలో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ విపరీతంగా అప్పులు చేసి అది అప్పులు కట్టే సందర్భంలో ఏమైపోయింది, కట్టలేకపోయింది. దాని దెబ్బకు రియల్ ఎస్టేట్ అంతా మొత్తం కుప్పకూలిపోయింది. ఓకేనా? సో ఆ రకంగా రియల్ ఎస్టేట్ సెక్టారు చాలా ఇబ్బందులు పడింది. రియల్ ఎస్టేట్లో ఏ కంపెనీలు అయితే ఉన్నాయో 2019లో ఆ కంపెనీలన్నీ కూడా, ఆ కంపెనీల యొక్క వాటాలన్నీ కూడాను తగ్గుముఖం పట్టినాయన్నమాట. సో ఈ రకంగా మనకు రిస్కులు ఉంటాయి, సిస్టమాటిక్ రిస్కులు ఉంటాయి, అన్సిస్టమాటిక్ రిస్కులు ఉంటాయి. వీటిని ఎట్లా మనం ఎదుర్కోవాలా అంటే అసెట్ అలొకేషన్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఎప్పుడు కూడాను ఒకే దాంట్లో పెట్టుబడి పెట్టకూడదు. ఈక్విటీస్లో కొంచెము, బాండ్స్లో కొంచెము, రియల్ ఎస్టేట్లో కొంచెము, గోల్డ్లో కొంచెము, ఈ రకంగా పెట్టుబడి పెట్టాలా. దాన్నే అసెట్ అలొకేషన్ అంటాం. ఓకేనా? అంటే ఏదైనా ఇఫ్ స్టాక్ మార్కెట్ క్రాష్, గోల్డ్ ప్రైజెస్ ఆఫెన్ రైజ్, బ్యాలెన్సింగ్ యువర్ పోర్ట్ఫోలియో. జనరల్గా స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు బంగారు ధర పెరుగుతూ ఉంటుంది. ఆ రకంగా బంగారులో పెట్టుబడి పెట్టింటావు కాబట్టి బ్యాలెన్స్ అయ్యేకి అవకాశం ఉంది. అంటే నువ్వు పెట్టిన పెట్టుబడి, స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి, దానివల్ల ధరలు తగ్గినా బంగారు ధర పెరుగుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు కాంపెన్సేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోది ఏమంటే హెడ్జింగ్ అన్నమాట. అంటే హెడ్జింగ్ అంటే ఇవి డిరైవేటివ్స్ సంబంధించి మీకు బాలు సారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీటిని. ఆ డిరైవేటివ్స్లో 4 రకాల అంశాలు ఉంటాయి: ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఫార్వర్డ్స్, స్వాప్స్ అని. మనము మన యొక్క నష్టాన్ని కవర్ చేసుకోవడానికి ఈ డిరైవేటివ్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్లో మనం పెట్టుకొని మన యొక్క పెట్టుబడిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే, సో అది. సో ఆ రకంగా మనం సిస్టమాటిక్ రిస్క్ను మేనేజ్ చేసుకోవచ్చు. మరి అన్సిస్టమాటిక్ రిస్క్ని ఎట్లా చేసుకోవచ్చు అంటే డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే ఏమర్థం? ఇన్వెస్ట్ ఇన్ మల్టిపుల్ సెక్టార్స్ అండ్ జియోగ్రఫీస్ టు రెడ్యూస్ ఇంపాక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ రిస్క్. మనం ఏం చేయొచ్చు, కొంత డబ్బును ఐటీ సెక్టార్లో, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద ఐటీ సెక్టార్ అండర్ పర్ఫార్మ్స్, ఐటీ సెక్టారు సరిగా పర్ఫామ్ కాలేదనుకోండి, ఆ డబ్బు తీసుకెళ్ళి హెల్త్ సెక్టార్లో పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే ఇది ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ దాంట్లో పెట్టుబడి పెట్టి మనము ఆఫ్సెట్ చేసుకోవచ్చు లాసెస్ను. అంటే సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోయినప్పుడు మనము ఆ నష్టాన్ని మనం కవర్ చేసుకోవడానికి ఆరోగ్య రంగం కానీ, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో కానీ వాటి యొక్క వాటాలు కొని మనము లాసెస్ను ఆఫ్సెట్ చేసుకోవచ్చు. దాన్ని డైవర్సిఫికేషన్ అంటాము. అంటే
ఒక రంగంలో పెట్టుబడిని తీసేసి విత్డ్రా చేసుకొని మరో రంగంలో చేయడం అట్లా. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ఎప్పటికప్పుడు మనం పరిశోధన చేయాలి, విశ్లేషించాలి. విశ్లేషించి ఎక్కువ అప్పు తీసుకున్న కంపెనీల్లో పెట్టుబడిని తగ్గించడానికి ట్రై చేయాలి. హైలీ లివరేజ్డ్ అంటే అర్థం ఏంటంటే ఏ కంపెనీ అయితే ఈక్విటీల కంటే ఎక్కువ అప్పు తీసుకొని వ్యాపార కార్యకలాపాలు జరుపుతుందో ఆ కంపెనీ ఎక్కువ వడ్డీలు పే చేయాల్సి వస్తుంది. అలాంటి కంపెనీని హైలీ లివరేజ్డ్ కంపెనీ అంటారు. ఓకేనా? అలాంటి కంపెనీ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు వ్యాపారాలు సరిగా జరగవు కాబట్టి వడ్డీలు చెల్లించలేని స్థితిలో ఉంటుంది. ఇంక మనకి డివిడెండ్ యాడ్ ఇస్తుంది కాబట్టి ఇట్లాంటి తెలుసుకోవడానికి మనకు రీసెర్చ్ హెల్ప్ చేస్తుంది. సో ఈ రకంగా స్టూడెంట్స్ రిస్క్లు చాలా రకాలుగా ఉన్నాయి. ఐ హోప్ ఐ హ్యావ్ మేడ్ యూ అండర్స్టాండ్ బోత్ సిస్టమాటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమాటిక్ రిస్క్. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే రేపటి క్లాస్లో మనం ఆఫ్లైన్లో ప్రత్యక్షంగా కలుసుకుంటాం. చాలా మీ అందరినీ చూడక రేపు అందరూ తప్పకుండా క్లాస్కి రండి. రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.